భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అర్ధరాత్రి చోరీ కలకలం రేపింది. ఇంట్లో నిద్రిస్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును దుండగుడు కత్తిరించి ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన జూలూరుపాడు మండలం అనంతారం గ్రామంలో చోటు చేసుకుంది. అరుపులు విని భర్త వెంటపడిన దుండగుడు పరారయ్యాడు. కిటికీ మార్గంగా ఇంట్లోకి ప్రవేశించి ముందుగానే తప్పించుకునే మార్గాన్ని సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టీచర్గా పనిచేస్తున్నాను. దుమ్ముగూడెం మండలం కొత్తపల్లి. కొత్తగా ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకోవడం వల్ల సరిగా కిటికీలు లేవు, జాలి టెంపరీగా ఏర్పాటు చేసుకున్నాం. అదే అదునుగా చూసి ఆ దొంగ వచ్చి ఆల్రెడీ తెలిసినోడే అయ్యి ఉండొచ్చేమో, సరౌండింగ్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని ఉన్నాడు. ఉన్న తర్వాత ఇది ఈరోజు శుక్రవారం అనగా 2:20, 2:30 లోపు గాఢ నిద్రలో ఉండగా నేను, నా భర్త, నా పిల్లలు హాల్లో పడుకొని ఉన్నాం. అదే అదునుగా చూసి కిటికీని అది కట్ చేసి అందులో ఎంట్రీ అయినాక లోపల ఉన్న సామాన్లంతా అబ్జర్వ్ చేసి ఉన్నట్టున్నాడు. నా బ్యాగ్ కూడా మొత్తం పరిశీలించిండు, ఏం దొరకలేదు. దొరకకపోయేసరికి నా మెడలో ఉన్న బంగారు సూత్రం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత తప్పు మన సౌండ్ వచ్చి నేను లెగిసి చూసేసరికి నా నోటి నుంచి అసలు మాటలే రాలేదు. వెంటనే అవతల డోర్ ఉంది, అది కూడా ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టుకొని ఉన్నాడు. పెట్టుకున్నాక నేను లేచి చూసి మాట రాలేదు. మా భర్త గారు లేచి ఇదయ్యేసరికి అతను పరారి అయ్యి వెళ్ళిపోతూనే ఉన్నాడు. బయటకు వచ్చి చూసి అరుస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చారండి. మా అన్నయ్య కూడా కాల్ చేశాను. అండి టీచర్గా పనిచేస్తున్నాను. దుమ్ముగూడెం మండలం కొత్తపల్లి. కొత్తగా ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకోవడం వల్ల సరిగా కిటికీలు లేవు, జాలి టెంపరీగా ఏర్పాటు చేసుకున్నాం. అదే అదునుగా చూసి ఆ దొంగ వచ్చి ఆల్రెడీ తెలిసినోడే అయ్యి ఉండొచ్చేమో, సరౌండింగ్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని ఉన్నాడు. ఉన్న తర్వాత ఇది ఈరోజు శుక్రవారం అనగా 2:20, 2:30 లోపు గాఢ నిద్రలో ఉండగా నేను, నా భర్త, నా పిల్లలు హాల్లో పడుకొని ఉన్నాం. అదే అదునుగా చూసి కిటికీని అది కట్ చేసి అందులో ఎంట్రీ అయినాక లోపల ఉన్న సామాన్లంతా అబ్జర్వ్ చేసి ఉన్నట్టున్నాడు. నా బ్యాగ్ కూడా మొత్తం పరిశీలించిండు, ఏం దొరకలేదు. దొరకకపోయేసరికి నా మెడలో ఉన్న బంగారు సూత్రం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత తప్పు మన సౌండ్ వచ్చి నేను లెగిసి చూసేసరికి నా నోటి నుంచి అసలు మాటలే రాలేదు. వెంటనే అవతల